హాయ్ అండి అందరికీ అందరికీ ఇవాళ వీడియో వచ్చి ఏంటంటే ఇది క్యాన్ అండి కనిపిస్తుంది కదా. ఈ క్యాన్ని మనం క్రాస్ బెల్ట్కి ఎలా వాడవచ్చు అనేది చూపిస్తాను. కానీ చాలా బాగుందండి. అసలు మీకు ఎవరైనా కొంచెం డబుల్ క్లాత్లు వేయండి మాకు స్టిఫ్గా కావాలి అన్న వాళ్ళకి ఈ క్యాన్ అనేది వేసి కొట్టండి, పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అసలు నిజంగా చాలా బాగుందనమాట. నేను కొత్తగా ట్రై చేశాను, నాకు నచ్చింది కాబట్టి మీకు అనేది చెప్తున్నా. మీకు నచ్చితే కనుక ఇలాగనేది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది క్యాన్. అసలు ఇంకోండి చూపించే విధంగా మీరు క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకుంటారో అలాగేనండి. ఇదిగోండి ఫస్ట్ క్యాన్ మనం ఎలా కటింగ్ చేసుకుంటామో క్రాస్ బెల్ట్ అలాగనేది కటింగ్ చేసేసుకుని ఈ క్యాన్ని ఇదిగోండి అలా పెట్టేసి కుట్టేసుకోవాలండి. మీరు క్రాస్ బెల్ట్ ఏ విధంగా వేస్తారో దాన్ని బట్టి అనేది చూసుకోండి. ఇదేంటంటే లోడింగ్ చేయటం చూపించాను, చేయకుండా వేయటం కూడా నేను చూపించానండి. ఒకసారి ఈ రెండు చూడండి, మీకు తేడా అనేది తెలుస్తుంది. ఆ తేడాల్లో మీకు ఏది బాగా నచ్చితే అది అనేది ఫాలో అయిపోండి. ఇలాగనేది కుట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనం సేమ్ క్రాస్ బెల్ట్కి లోపల క్లాత్ అనేది వేస్తాం కదండి, ఎక్స్ట్రా క్లాత్ అలాగే వేసుకుని ఇలాగనేది ఫస్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. క్యాన్ కట్ చేశానండి నేను. ఇదిగోండి చూసుకోండి, క్యాన్ ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేశాను, క్లాత్ మాత్రం చేయలేదండి. ఇదిగోండి ఇలా పెట్టి ఫస్ట్ మడత అనేది మనకు గమ్ముని క్యాన్ గట్టిగా ఉంటుంది కాబట్టి తిరగదు కాబట్టి ఇదిగోండి ఫస్ట్ అనేది ఇలా మడతెట్టేసుకోండి. ఇలా మడతెట్టేసుకుని ఫస్ట్ మీరు ఇలాగనేది ఒకసారి చేత్తో ఇలా అన్నారంటే కొంచెం మడత అనేది కరెక్ట్గా పడద్దండి ఈ క్యాన్. అసలు నేను కొత్తగా ట్రై చేశాను అనమాట. మీకు నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, ఇలాగ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. సరేనా ఫ్రెండ్స్, చాలా బాగుందనమాట. నాకైతే బాగా నచ్చింది. అసలు మన క్లాత్లను ఎత్తుక్కునే పని ఉండదు. ఫిట్గా స్టిఫ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది వేసారంటే సరిపోద్దండి. అసలు చాలా బాగుందనమాట. ఇలాగనేది పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇంకోండి సేమ్ ఇలాగనేది చూసారా, ఇలా అయిపోయింది కదండి. ఇలా రెండోది కూడా ఫస్ట్ కుట్టేసిన తర్వాత క్యాన్ అనేది చివరికి కట్ చేసేసుకొని మడత అనేది ఇలా పెట్టుకోవాలండి. ముందే మడత అనేది మనం మడత పెట్టుకుని తర్వాత పైకుట్టు అనేది కంపల్సరీ వేయాలండి. ఎందుకంటే క్యాన్ క్లాత్ రెండు కలిసి ఉండాలంటే పైకుట్టు అనేది వేసుకోవాలన్నమాట. మనం కూడా ఏదైనా క్లాత్ వేసినప్పుడు అలాగే వేస్తాం కాబట్టి ఇది కూడా అలాగే ట్రై చేయండి. ఇదిగోండి అలాగే వేసుకున్న తర్వాత మొత్తం రెండు కూడా సమానంగా క్రాస్ బెల్ట్ అనేది సమానంగా ఉండేటట్టు చూసుకుని ఇదిగోండి ఇలాగ సమానంగా కటింగ్ అనేది చేసేసుకోండి. రెండు కూడా సమానంగా ఉండాలండి క్రాస్ బెల్ట్లు, అందుకని నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. సమానంగా అనేది కటింగ్ చేస్తాను. మనకి మీరు ఎలా క్రాస్ బెల్ట్ అతికేసుకుంటారో అలాగనేది ఇది కూడా అతికేయండి. కాకపోతే దీన్ని ఫస్ట్ నేను లోడింగ్ చేయడం చూస్తాను, కానీ లోడింగ్ చేయడం ఏంటంటే కొంచెం ఇదిగోండి క్యాన్ ఒరిజినల్ క్లాత్ కేసి పెట్టుకుని కుడుతున్నానండి. చూడండి క్యాన్ ఒరిజినల్ క్లాత్ కేసి వేసాను. ఇదిగోండి లైనింగ్ అనేది పక్కకు పెట్టాను అనమాట, లోడింగ్ చేస్తాను. ఇదిగోండి ఇలాగా మనం ఎప్పుడైనా సరే చేసేది అది సమానంగా ఉంటే క్రాస్ బెల్ట్ అనేది మనకు ఒక పాదం ఖర్చుకి కరెక్ట్గా తీసుకుని కుట్టేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఫస్ట్ అనేది ఇదిగోండి మీరు ఎలాగే వేయాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు, ఇలా వద్దు అనుకుంటే ఇంకా మీకు నీట్గా కావాలంటే నేను రెండోది చూపిస్తానండి, అలాగనేది వేసుకోవచ్చు. ఇదైతే లోడింగ్ కొంచెం తిప్పుకుంటా కొంచెం ఇబ్బంది అనేది అవుద్ది, మాకు ఇలాగే కావాలన్నా వేసుకోవచ్చు. లోడింగ్లోనే వేరేగా అనేది చూపిస్తాను, అది ఇంకా పర్ఫెక్ట్గా బాగుందనమాట. ఇంకోండి ఇది లోడింగ్ అనమాట. ఇలాగనేది చూసుకుని ఇదిగోండి ఇలా చేశాను నేను. అది చూసుకుంటున్నానండి ఇది క్రాస్ బెల్ట్ ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఇంకా అది చూసుకున్నా కరెక్ట్గా సరిపోయిందండి. నేను ఉక్సులు పట్టి వేసేపట్లు పైకి వస్తుంది అనమాట. ఇలాగనే తిప్పేసుకుని ఇంకోండి క్యాన్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి తిరగపోవచ్చు. మీకు ఇది నచ్చితే ఇది ఫాలో అవ్వండి. కొంచెం గట్టిగా లాగాలన్నమాట లోపల నుంచి క్యాన్, అప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ఉన్న క్యాన్ కూడా కటింగ్ చేసేసుకోండి. కొంచెం ఇదిగోండి చూసారా చిన్న ముక్క అనేది పైన ఉన్నది కటింగ్ చేసేసాను నేను. ఈ క్యాన్ తిప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి. మీకు నచ్చితే తిప్పగలను అనుకుంటే ఇలాగనేది వేసుకోండి క్యాన్, లేకపోతే వద్దు అంటే నేను ఇంకోటి చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ వీడియోలోనే. మీకు నచ్చితే అదైతే చాలా సింపుల్గా ఉందన్నమాట. ఇది నాకు కూడా తిప్పడానికి కొంచెం కష్టమైందండి, కానీ ఇలాగే కావాలనుకున్న వాళ్ళు ఇలా కుట్టుకోండి. కొంచెం లాగడానికి కొంచెం ఇబ్బంది అండి క్యాన్. ఇంకోండి చూసారా నీట్గానే వచ్చిందండి. కాకపోతే దీని మీద నేను ఇంకోటి చూపిస్తాను, అది ఇంకా నీట్గా వచ్చిందనమాట.
అది అలాగనేది పోనీ ట్రై చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నాకు ఒక్కొక్క కస్టమర్ అడుగుతారండి లోపట ప్యాంట్ క్లాత్ వేయండి అని. నాకేంటంటే ఎన్నో ప్యాంట్లు అనేది ఇప్పుడు దాకా కటింగ్ చేసి వేసేసానండి, ఇంక ప్యాంట్లు అనేది లేదు. ఇదిగోండి క్యాన్ ఒరిజినల్ క్లాత్ పెట్టి ఇంకోండి ఇలాగనేది పాదం ఖర్చండి, పాదం ఖర్చెట్టి కుట్టుకున్న తర్వాత లోపట ఉన్న క్యాన్ని కటింగ్ చేసేసుకోండి. లేకపోతే నేను చూపించే విధంగా మడత అనేది ఎట్టండి. ఇదిగోండి ఇలాగా ఇంకా వేసేసుకున్న తర్వాత ఇదిగోండి మడత ఇంకోండి ఇలాగనేది చూసారా, ఇలాగనేది కిందకనేది వంచేసి ఇలా మడత అనేది ఇలా పెట్టండి. ఫస్ట్ ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే మీకు పై కుట్టేసుకుంటాకి నీట్గా అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలాగా ఇది చూసుకోవాలండి, ఉక్సులు పెట్టి కాజలు పెట్టి సమానంగా ఉందో లేదో చూసుకుని ఇదిగోండి నేనైతే ఇంకొక కుట్టు వేస్తున్నాను. కొంచెం అక్కడ పైకి అయిందనమాట కుట్టు అనేది, అందుకని కొంచెం కిందకి అనేది వేస్తున్నాను. ఇలాగా వేసేసుకుని మీరు సమానం చూసుకోండి, ఉక్సులు బట్టి కాజలు బట్టి కంపల్సరీ సమానం అనేది చూసుకోవాలి. మీరు చూసుకుంటేనే రెండు కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఇదిగోండి క్యాన్ ఇలా కిందకి మడతెట్టి ఇలాగనేది మడతెట్టుకున్నారు చూసారా. క్యాన్ ఒరిజినల్ క్లాత్ కుట్టేసానండి. లైనింగ్ ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇలాగనేది పెట్టుకుని చిన్న మడతెట్టుకుని క్యాన్కి లైనింగ్ జాయింట్ చేసేయండి. ఇదిగోండి ఇలాగ మీకు క్యాన్ కనిపించదు, లైనింగ్ కనిపించదు, చక్కగా లోపటికి అనేది లోడింగ్ అయిపోద్దండి చూసారా. ఇలాగనేది ఈ లోడింగ్ అయిపోతే ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది. ఇదిగోండి అలా పెట్టేసి ఇదిగోండి మడత ఇలాగనేది వేసుకోండి. సూపర్గా మీకు అసలు క్యాన్ వేసినట్టు తెలియదండి. ఫిట్టింగ్ మాత్రం చాలా చాలా బాగుందండి. అసలు మీరు అక్కడ ఇలాగ ఎవరైనా ప్యాంట్ క్లాతులు కానీ కొంచెం లావు క్లాతులు వేయండి అమ్మా, కొంచెం ఫిట్టింగ్ కావాలి అన్న వాళ్ళకి క్యాన్ అనేది వేసేసుకోండి. చాలా బాగుందండి, అసలు నాకైతే బాగా నచ్చింది. ఇచ్చిన కస్టమర్లు కూడా చాలా బాగుంది అన్నారండి, అందుకనే చెప్తున్నాను మీకు కూడా. అందుకే నచ్చిన తర్వాతే నేను ఈ వీడియో అనేది మీకు పోస్ట్ చేశాను. ఇంకోటి చూసారా, ముందేసిన లోడింగ్ కన్నా ఇది అనేది చాలా బాగా నీట్గా వచ్చిందండి. ఇలాగనేది క్యాన్ వేసుకున్నారంటే ఇక్కడ కింద మీరు ఎక్కడ క్లాత్ అనేది నెత్తుక్కో అవసరం లేదండి. క్యాన్ చాలా తక్కువ రేటే, మీటర్ వచ్చి 30 రూపాయలు 25 రూపాయలు ఉందండి అంతే. మీరు ఒక 5 మీటర్లు తెచ్చుకున్నారంటే అన్నిటికి పని చేద్దండి. ఇదిగోండి అలాగా చూసారా అంత నీట్గా వచ్చింది. ఇదైతే కొంచెం ముడత వచ్చింది, ఇది మాత్రం చాలా నీట్గా వచ్చిందండి. ఇలా కనుక మీరు ట్రై చేసుకున్నారంటే లోపల క్లాతులకి నెత్తుక్కో అవసరంలా. ఫినిషింగ్ కూడా చూసారా ఎంత బాగుందో. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ టైలరింగ్ చేసేవాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా వేసాను అనమాట, ఇది ఇలా ట్రై చేశాను, ఇలా కూడా వాడచ్చు అని నేను ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ట్రై చేశాను అనమాట. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటారు, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఉక్సులు పట్టి కాజలు పట్టి కూడా వేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. అది చాలా చాలా బాగుందండి, కస్టమర్లు కూడా చాలా బాగుంది అన్నారు. మీకు నచ్చితే మాత్రం ఇలా ఫాలో అయిపోండి. క్లాత్ అనేది కూడా ఏంటంటే మనకు నీట్గా అనేది రాదు కొంచెం. ఇంకోండి క్యాన్ అయితే అంత నీట్గా వచ్చింది చూసారా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అమ్ముల ఛానల్ చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటా. కొంచెం నాకు సపోర్ట్ చేశారంటే మరిన్ని వీడియోలు పెడతాను. నచ్చితే ఒక లైక్ చేయండి. సరేనా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్. బాయ్ అండి.